హలో హాయ్ అండి, వెల్కమ్ టు శుభవాల్. ఇప్పుడు మనము సోరకాయ పొట్టుతోని పచ్చడి వేసుకుందాం. సోరకాయ పొట్టుతోనా పచ్చడినా? అలా ఎలా అనుకుంటున్నారా? అవును, సోరకాయ పొట్టుతోనే ఇప్పుడు పచ్చడి చెబుతున్నాను. చూడండి, చాలా చాలా యమ్మీగా ఉంది, సూపర్ టేస్టీగా ఉంది. అసలు మీరు నమ్మరు ఇంత టేస్టీగా ఉంటుందని. అది ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని సోరకాయ పొట్టును సోరకాయ మంచి నీట్గా కడుక్కొని వేసుకొని ఉంచుకోవాలి. అది ఇప్పుడు వేసుకొని వేయించుకుందాం. తర్వాత ఒక సాల్ట్ వేసుకొని కొంచెం పుదీనా, ఒక కప్పు టమాటా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం నువ్వులు వేసుకొని కలుపుకోవాలి. సోరకాయలో ప్రోటీన్ ఉంటుంది, చాలా వెయిట్ లాస్ కావడానికి ఉంటుంది, అన్ని ప్రోటీన్స్ ఉంటాయి, చాలా ప్రోటీన్స్ ఉంటాయి. అసలు నేను వాటిని సెర్చ్ చేస్తే చాలా చాలా విటమిన్స్ ఉన్నాయి అలా. చాలా మంచి సోరకాయ పొట్టు సోరకాయ. ఇప్పుడు అందులో కొంచెం చింతపండు వేసుకొని ఒక 5 minutes ఉంచుకొని మూత పెట్టేసుకొని, ఇప్పుడు ఉడికింది కదా, ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసి పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం. ఇప్పుడు మిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు వేగినాయి, ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు అంతసేపట్లో సొరకాయ చల్లారినాయి. ఇప్పుడు అందులో మిక్సీ జార్లో వేసుకొని కొన్ని ఎల్లిపాయలు, జీలకర్ర వేసుకొని బరక పట్టేసి తర్వాత మిర్చి వేసి మిక్సీ పట్టేసిన. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం ఆయిల్, శనగపప్పు, ఎల్లిపాయ, కరివేపాకు వేసుకొని వేయించుకున్నాక కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. అది వేగాక ఈ పచ్చడి అంతా అందులో వేసేసి ఇప్పుడు ఒక 5 minutes దాకా వేయించుకోవాలి. అంతే అండి, చాలా చాలా యమ్మీగా ఉంది. అసలు ఇంత టేస్టీగా ఉంటుందని అస్సలు అనుకోరు, అంత టేస్టీగా ఉంది. నేను టేస్ట్ చేశాను. ఇప్పుడు చూడండి, సోరకాయ పచ్చడి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అంతే అండి, బాయ్ అండి.